హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్. తిరుపతి జిల్లా నాయుడుపేట గురుకుల పాఠశాలలో అనారోగ్యానికి గురై గూడూరు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఈ ఘటనపై విద్యార్థులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఏ ఆహారం తిన్నారు, ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని చికిత్స పొందుతున్న విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురుకులంలో జరిగిన సంఘటన బాధాకరం, దురదృష్టకరం అన్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. 120 మంది పిల్లలు అస్వస్థతకు గురవటం, ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు స్పందించారని, అనారోగ్యం పాలైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగుందన్నారు. ఆహారంలో కలుషితం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలియజేశారు. ఈ ఘటన విచారణపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. పాఠశాలకు తాత్కాలికంగా 3 రోజులు సెలవులు ప్రకటిస్తామని తెలియజేశారు. తాత్కాలికంగా పాఠశాల కూడా ఒక 2-3 రోజులు సెలవులు ఇచ్చి పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత స్కూల్ ని మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్పారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ కూడా స్కూల్ రీఓపెన్ చేస్తామని తెలియజేసుకుంటూ ఆయన వెంట జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఉన్నారు.